Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 1 ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లమ్ని బెర్నౌలీస్ ఈక్వేషన్ని ఉపయోగించి ఎట్లా చేయాలో చూద్దాం. సో బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n లాగా. ఇక్కడ y పవర్ n ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఆ ఈక్వేషన్ మళ్ళీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y కానీ x కానీ వచ్చేస్తుంది. ఇక్కడ dy బై dx ఉంది కాబట్టి లీనియర్ ఇన్ y రావచ్చు. ఓకే, సో ఇలా వస్తే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. దిస్ ఈజ్ లీనియర్ d ఇన్ y అని చెప్పచ్చు. అదేవిధంగా y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తే సో అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అని చెప్పచ్చు. అదే dz బై dx ప్లస్ p of x into z, that is q of x, that is a function in the variable q of x is x and p of x is a function in the variable x. ఓకే, సో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తే లీనియర్ ఇన్ z అని చెప్పచ్చు. ఓకే, సరే, ఫస్ట్ మనం ఈ పవర్ y టర్మ్ ఉంది కదా, దాన్ని ఎలిమినేట్ చేద్దాం. గివెన్ d రాస్తున్నా. సో గివెన్ d ఈస్ dy by dx plus 1 by x is equal to e power y by x square. ఇప్పుడు e పవర్ y ఉండకూడదంటే e పవర్ మైనస్ 5తో మల్టిప్లై చేద్దాం. y టర్మ్ ఉండకూడదు, అది y స్క్వేర్ కానీ y క్యూబ్ కానీ ఒక్కొక్కసారి సైన్ y టర్మ్ కానీ కాస్ y టర్మ్ కానీ e పవర్ y టర్మ్ కానీ ఉండకూడదు. సో e పవర్ y ఉండకూడదంటే e పవర్ మైనస్ 5తో మల్టిప్లై చేద్దాం మొత్తము. సో అప్పుడు ఈ పవర్ మైనస్ 5 ప్లస్ 5 ఈ పవర్ 0 1 అయిపోద్ది. కాబట్టి సో మల్టిప్లై విత్ ఈ పవర్ మైనస్ y ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో కాబట్టి ఈ పవర్ మైనస్ వైతో మల్టిప్లై చేస్తున్నా. ఈ పవర్ మైనస్ వై dy బై dx ప్లస్ ఈ పవర్ మైనస్ వై బై ఎక్స్, దట్ ఈస్ ఈ పవర్ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతుంది 1 బై ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్ అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ పవర్ మైనస్ 5 ఈ టర్మ్ ని జెడ్ అనుకుందాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ వచ్చేయాలి. ఓకే, సో పుట్ ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకుంటున్నా. ఈ పవర్ మైనస్ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఎక్స్ ఎందుకు అంటే వైని ఎక్స్తో చేయాలి, dy బై dx కావాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఈ పవర్ మైనస్ వైకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ మైనస్ వై, మళ్ళీ మైనస్ వై యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ 1 వైని ఎక్స్తో చేస్తే dy బై dx. సో మైనస్ ఇక్కడ రాస్తున్నాను, dy బై dx ఈజ్ ఈక్వల్ టు జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz బై dx. కాబట్టి ఈ పవర్ మైనస్ వైకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ మైనస్ వై, మళ్ళీ మైనస్ వైకి మైనస్ 1 డిఫరెన్షియేషన్, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx. ఓకే, సరే, మైనస్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఈ పవర్ మైనస్ వై కావాలి మనకి, ఈ పవర్ మైనస్ వై dy బై dx. ఆ మైనస్ అనేది రైట్ సైడ్ పోతే మైనసే అవుతుంది, మైనస్ dz బై dx. ఇప్పుడు ఈ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 1 ఇంప్లైస్ సో మైనస్ dz బై dx
అదేవిధంగా ప్లస్ ఈ పవర్ మైనస్ వైని జెడ్ అనుకుంటాము బై ఎక్స్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 1/x². ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేద్దాం మొత్తం ఈక్వేషన్ని dz బై dx. ప్లస్ అనేది మైనస్ అవుతుంది z/x ఈజ్ ఈక్వల్ టు -1/y². సో దట్ ఈజ్ నంబర్ 2 అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ జెడ్ లాగా ఇందాక స్టార్టింగ్లో చెప్పారు dz బై dx p(x) dz ఈజ్ ఈక్వల్ టు q(x) అని. ఓకే, సో అదే రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ జెడ్. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ the above equation with ఏంటి dz by dx plus p(x) into z is equal to q(x). Okay, where p(x) z coefficient, where p(x) is equal to z కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ -1/x. అలానే q(x) అంటే -1/x². ఇప్పుడు మనం నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. z ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q(x) ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ అంటే ఐఎఫ్ కనుక్కోవాలి. ఐఎఫ్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p(x) dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p(x) dx మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నా. సో 1/x dx మైనస్ ఇంటెగ్రల్ log x 1/x అవుతుంది. దీన్ని మళ్ళీ మనం log x ఇన్వర్స్ రాయొచ్చు. log x పవర్ m log x రాయొచ్చు. సో పవర్ బేస్ అవుతుంది -1 log x. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటున్నా. సో ఈ పవర్ ఇంటెగ్రల్ p(x) ఇంటూ dx. సో దట్ ఈస్ ఈ పవర్ ఆల్రెడీ మనం ఇంటెగ్రల్ p(x) dx కనుక్కున్నాం. సో ఏంటి log x ఇన్వర్స్. ఈ log క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా x ఇన్వర్స్ మిగులుతుంది. x ఇన్వర్స్ని 1/x రాయొచ్చు. ఇప్పుడు నంబర్ 2కి జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈజ్, సో ఫార్ములా z ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q(x) ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. z ఇంటూ ఐఎఫ్ అంటే 1/x, q(x) -1/x², ఐఎఫ్ అంటే 1/x అనమాట ఇంటూ dx ప్లస్ c. ఓకే, సో z/x is equal to -1/x³ dx. 1/x³ ఇంటిగ్రేషన్ -1/2x². సార్ ఎలా సార్? చూడండి 1/x³ ని x పవర్ -3 రాయొచ్చు. x పవర్ n ఫార్ములా ఇంటెగ్రల్ x పవర్ n+1/n+1, x పవర్ -3 + 1/-3 + 1, x పవర్ -2/-2 మైనస్ ఎక్కడన్నా ఉంటే 2, x పవర్ -2 డినామినేటర్కి వస్తే 1/x² అవుతుంది. కాబట్టి సో z/x is equal to -1/2x² ప్లస్ c. ఓకే, సో ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. బట్ z బదులు ఏమనుకున్నాం మనం? e పవర్ -y, దాన్ని రీప్లేస్ చేద్దాం. సో e పవర్ -y/x is equal to 1/2x² plus c. This is our final answer. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.